సంక్షేమ పథకాల్లో రేషన్ ఎవడు తీలేడు, ఎవడొచ్చినా కొనసాగించాల్సిందే. అట్లాగే మధ్యాహ్న భోజనం ఎవడు తీలేడు, ఎవడొచ్చినా కొనసాగించాల్సిందే. మిగతా పథకాలు వచ్చేటప్పటికి ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం ఉంటాయి. ఇదివరకు రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ని పేరు మార్చి చంద్రబాబు నాయుడు కూడా కొనసాగించారు. అదే సమయంలో చంద్రబాబు టైంలో ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసేశారు. అలాగే కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఆయన హయాంలో అనౌన్స్ చేసిన వాటిని ఈయన తీసేసి ఈయన దోవన ఈయన నవరత్నాలు పెట్టుకెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు గారి మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అందులో లేవు, కంప్లీట్ డిఫరెంట్. అంటే ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి పథకాలలో రేపు చేయూత పథకం రాదు చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే. అట్లాగే ఏదైతే అమ్మ ఒడిది వదిలేద్దాం, అది వేరే పథకం కింద కాబట్టి ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇట్లాంటి పథకాలు రావు. అలాగే సున్నా వడ్డీ రుణాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి 30 లక్షల రూపాయల వరకు, అంటే ఒక్కొక్క డ్వాక్రా ఉమెన్కి 3 లక్షల రూపాయల వరకు అన్నాడు. అంటే ఒక 10 మందితో కలిస్తే ఒక డ్వాక్రా గ్రూప్ అవుతుంది. అంటే 10 3 30, అంటే 30 లక్షల వరకు లోన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ రుణాలు, అంటే వాళ్ళ అప్పులు వాళ్ళు తీసుకుంటే వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. చంద్రబాబు నాయుడు 10 లక్షల రూపాయలు ప్రకటించారు. అంటే 10 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకునేటటువంటి గ్రూపులకి వరకు ఇక్కడ సున్నా వడ్డీని అమలు చేస్తారు. అంటే అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ఇప్పుడు మరి ఇవి ఏదైతే జగన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఈ పథకాలు, అలాగే డ్వాక్రాకి సంబంధించినటువంటి రుణమాఫీ ఇంతకుముందు చేశారు. ఇప్పుడు జగన్ కూడా రుణమాఫీ ప్రస్తావన చేయాలి, వీళ్ళు కూడా రుణమాఫీ ప్రస్తావన చేయలేదు. కానీ మిగతాది ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత ఇట్లాంటి పథకాలు ఉంచుతున్నట్ట తీసేస్తున్నట్ట అంటే తీసేస్తున్నట్టే. అంటే చంద్రబాబు వస్తే మహిళలకి 1500 రూపాయల అమౌంట్ ఒకటిదే ఫైనల్, మిగతా పథకాలు ఏమీ రావు. ఇప్పుడు ఏడాదికోసారి 15,000 అని 18,000 అని వస్తున్నటువంటి పథకాలు అయితే రాబోవు.